తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో శాడిస్ట్ పాలన కొనసాగుతూ ఉంది అని ఎవరో చెప్తలేరు. బాజాబ్తా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నాది శాడిస్ట్ పాలన అని చెప్పుకునే స్థాయికి ఈరోజు దిగజారినం అంటే పరిస్థితి ఎక్కడుంది అదే మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు వింటే ఈరోజు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏంది శాడిస్ట్ పాలన? ఈ శాడిస్ట్ ఈరోజు ఓపెన్గా పచ్చిగా ఇంత ఘోరంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడ్డాయంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడు అని నేను అనుకుంటలేను. ఒకసారి చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు. సంతోషం, వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాటిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంది శాడిస్టిక్ ప్రెజర్ అంట. వాళ్ళ బాధలు చూసి వాళ్ళ ఏడుపులు చూసి ఈరోజు శాడిస్టిక్ ప్రెజర్ అంట. ఇటువంటి శాడిస్ట్ ఎంత అసలు శాడిస్టు ఇయాల్టి వరకు వాళ్ళకి పట్టిన ఎటువంటి గతి పట్టిందో తెలుసా? చివరి వరకు శాడిస్టులకు ఎటువంటి గతి పట్టింది. ఈ శాపనార్థాలు ఎక్కువైతేనా నాకు సంతోషం, వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాటిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ శాడిస్టిక్ ప్లెజర్ అంట. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. అంటే ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, ఒక తండ్రి లాంటి పాత్ర పోషించాలి. అసొంటోడు ఈరోజు డెమాలిషింగ్ అంటే ఈరోజు నేలమట్టం చేయడం, అన్నీ కూలగొట్టడం, ఈరోజు అదొక ఎజెండాగా పెట్టుకుంటూ అదే ఒక డ్యూటీగా ఇప్పటి వరకు పరిపాలన అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది అని అంటే నిజంగా ఇంతమైన దారుణంగా ఇంకేముండదు. ముఖ్యమంత్రి అయినా 6 నెలలకెళ్ళి మొదలైంది ఈ కూల్చివేతలు. మేము అనుకున్నాం అరే చెరువులు కాపాడుతుంది కదా, ప్రభుత్వ భూములు కాపాడుకుంటుంది కదా అని. కానీ ఈరోజు పేదలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే, కేవలం పేదలనే టార్గెట్గా చేసుకొని పేదలకు బతుకు లేకుండా చేసి పేదల బతుకు ఛిద్రం చేసి ఈరోజు శాడిస్ట్ అని చెప్పి ఆయనే తొడలు కొట్టుకుంటూ ఛాతి చాచుకుంటూ ఈరోజు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు తెలంగాణకు దాపరిచిందంటే ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేనే లేదు. ఈరోజు నిజంగా ఇయాల్టి వరకు రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, ఇయాల్టి వరకు ఎక్కడ కూడా శాడిస్ట్ లెక్క నువ్వు చెప్పుకుంటున్నావు కానీ శాడిస్ట్ అని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా, ఇప్పటి వరకు ఏ శాడిస్ట్ కూడా మంచి సాగు కావాలి. అది కూడా చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు గొప్పగా శాడిస్ట్ ప్లెజర్ అని చెప్పుకునే నువ్వు సంతోషం, వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాటిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ అర్థమైందా? బాగుంది కదా అనిపిస్తుంది అంట. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ అర్థనాదాలు వింటుంటే వాళ్ళ ఇండ్లు కూలి రోడ్లపైకి వస్తూ ఉంటే ఒకసారి పాఠాన్ని నేర్చుకోవాలి. ఈరోజు హైదరాబాద్తో ఇండ్లు కూలుతూ ఉన్నాయి, హైదరాబాద్తో రోడ్లపైకి వచ్చిండ్రు. కూలిపోయిన ఇండ్లకు ఇయాల్టికి వాళ్ళు ఏవైతే మరి ఈఎంఐలు కట్టే పరిస్థితి, ఇయాల్టి కూడా తెచ్చిన కాడ అప్పులు వాళ్ళ గిరివి పెట్టుకొని ఏవైతే తెచ్చుకున్నారో అవన్నీ వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితి, వేలంపాట వాడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితులలో ఈరోజు హైదరాబాద్తులు ఉన్నారు. అరే ఇంకా ఇటువంటి పరిస్థితికి ఎవరికి రావద్దు కాబట్టి ఎటువంటి నష్టాలు జరగకుండా ఈరోజు అభివృద్ధి చేయాలి, ఎవరిని కూడా రోడ్ల మీదకి తీయకుండా ఈరోజు అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి కాసింత కూడా లేదు. మరి బాజాబ్తా ఈరోజు చెరువులలో కట్టిన నిర్మాణాల గురించి ఏం మాట్లాడాలి? బాజాబ్తా చెరువుల గురించి ఉన్న వాటి గురించి ఏమనాలి? ఈరోజు పెద్దోళ్ళై అటువంటి చెరువుల బాజాబ్ కబ్జాలు చేసి ఈరోజు కట్టే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు ఉండే ఏడ కూడా మాట్లాడు. ఈరోజు పోలేపాక ఎక్కడ మన ఖమ్మం జిల్లాలో రూరల్ మండలంలో అక్కడ ఒక పెద్ద గ్రైనేట్ నేను మొన్నటి దినాన అక్కడికి పోయినా. మరి ఈ శాడిస్ట్కి ఇది కనబడతలేదా? ఈ శాడిస్ట్కు అంటే నేను ఇప్పుడు కూలిపోయిన ఇండ్లై మాట్లాడే ముందు నేను నిన్న ఒక దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈరోజు దాదాపు 100 ఎకరాలలో పర్మిట్లు లేకుండా ఈరోజు వాళ్ళు ఏవైతే ల్యాండ్స్ మొత్తం ఈరోజు కబ్జాలు చేసి పెట్టుకున్నారో అవన్నీ కూడా మామూలు పరిస్థితులు లేదు. అవి నేను ఇప్పుడు చూపెడతా.
ఇది ఇక ఇది చూడండి, ఇది ఎక్కడ అంటే యంత్రాంగానికి మంత్రులకు. మరి మనం ఉన్నది ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నటువంటి పోలపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇదంతా గ్రైనేట్, ఇదంతా గ్రైనేట్ సంబంధించి, ఇదంతా ప్రభుత్వ భూమి. ఇక్కడ వేస్టేజ్ తీసింది అంతా డంప్ ఏదైనా తీసుకుంటో గ్రైనేట్ తీసినాక. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఇది చూపించేది. పూలపాక అనేది వచ్చేది, పూలపల్లి అనేది వచ్చేది ఆయన గ్రామం. ఆ డంప్ మొత్తం కూడా ఇక్కడ నింపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత విలువైన భూములల్లా ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే భూముల మీద కూలగొట్టిండ్రో వాటికంటే విలువైన భూములు మరి ఇవి. మరి ఇంట్లోకి ఎందుకు వస్తలేరు? ఎందుకని ఇవంతా బడాబాబులయ్యా, బడాబాబులే, పెద్ద పెద్ద బాబులే అని చెప్పి ఇక్కడ వస్తలేరు. ఇక్కడ మొత్తం ఒక్క దగ్గర కాదు, ఈయన మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా. ఇప్పుడు నేను మీకు చూపెట్టిన డబ్బు, ఆ డబ్బులు మొత్తం ఈ రోజు నింపిన పరిస్థితి అవంతా మీరు అలా పోతా ఉంటే మొత్తం అదే ఉంటుంది. మా కలెక్టర్ గారు డబ్బుంటే రాండి, వచ్చిన కూలగొట్టేది ఇక్కడ. తుమ్మల నాగేశ్వరరావు, పట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు రండి ఇక్కడికి. తుమ్మల నాగేశ్వరరావు మీరు రండి, చంద్రబాబు నాయుడు తీసుకొస్తా, ఎవరు తీసుకొచ్చుకోండి ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఈ రోజు అంతా చేయండి. అర్థమైందా? ఇది పాలేరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మీకే మీ కళ్యాణం దొబ్బినాయి, కనబడతలేవా ఇవి? ఈ కనబడతలేవా ఇవి? పేదోళ్ళు ఉండే దగ్గర కనబడుతున్నాయి అవి. ఇది పోలపల్లి గ్రామంలో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఊర్లో బాదాప్తి కొన్ని 100 ఎకరాలల్లో ఈరోజు డంప్ మొత్తం అక్కడ డంప్ చేస్తుండ్రు. వేస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ డంప్ చేసే పరిస్థితి. ఒక కేజీఎఫ్ సినిమా స్టైల్లో ఉంటుంది అది. ఒకసారి చూడండి, కేజీఎఫ్ సినిమా స్టైల్లోనే ఈరోజు అక్కడ ఉంటుంది. మరి ఇది కనబడతలేదా ఈరోజు ఈ బడా బాబులకు? ఇదంతా పొంగిలేటి నియోజకవర్గంలా, ఇది పొంగిలేటి నియోజకవర్గం. ఇక మనం పోతున్నాం స్ట్రేట్ గా. ఇక చూడండి, ఇదంతా గ్రేనైట్ అలా పోతున్నాయి చూడండి, లారీలు. ఇవన్నీ ఇల్లీగలే ఇదంతా. ఈ మొత్తం కనబడి ఇక పర్మిట్ ఎవరిచ్చిండ్రు? నచ్చిన 0 గంట. ఇక్కడ ప్రభుత్వ భూములలో మొత్తం డంప్ చేస్తుండ్రు, వేస్టేజ్ అంతా కొట్టేసి. అర్థమంటే ఎకరం 10 కోట్లు, ఇక్కడ ఎకరం 10 కోట్లు. ఇక్కడ ఒకవేళ విజిలెన్స్ వస్తే మొత్తం ఈ రోజు 100 కోట్ల రూపాయలు అవుతాయి. అర్థమైందా? ఇక డబ్బులు చూడండి ఎంత పోతున్నారు, కుప్పలు. అర్థమైందా? 100 కోట్లు పోసినా కానీ క్లీన్ కాదు ఇక్కడ. అర్థమైందా? ఇక చూడండి ఎట్లుందో. కేజీఎల్ సినిమా నడుపులే కలెక్టర్, ఖమ్మం కలెక్టర్ గారు ఈరోజు నడుస్తలేరా మీకు? ఇక చూడండి ఎక్కడ వరకుతో మొత్తం కేజీ. ఈ విధంగా అక్కడ అక్రమార్కులు పెద్దల అందదండలతోని కంప్లీట్ కబ్జా పెట్టి ఈరోజు అక్కడ మొత్తం డంపులు నింపుతా ఉన్నారు. మరి ఆ భూములన్నీ ఈరోజు నష్టపోతలేవా? ఆ భూములు ఈరోజు విలువైనవి కావా? ఆ భూములు ప్రభుత్వ భూములు కావా? ఆ భూములు స్వాధీనం చేసుకోవాల్సిన ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఎందుకంటే బడాబాబులే కాబట్టి, బడాబాబు భూములే కాబట్టి, పెద్దోళ్ళే కాబట్టి వాటిని ముట్టుకోనికి వీల్లేదు. ఏమైనా ఇక్కడ ఈ శాడిస్ట్కి ఏవి టార్గెట్ అంటే పేదలే మాత్రమే టార్గెట్. మేము గొప్పోళ్ళ మేము టార్గెట్ చేయము. 100 ఎకరాల భూమి అది ఖాళీ చేయాలంటే 100 కోట్లు కావాలి. ఇప్పుడు అక్కడ ఉన్న డంపు తీసేయాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి. అవి మొత్తం తీసుకొని వచ్చి 10% మాత్రమే పర్మిట్ ఉంటుంది. మిగతా 90% వితౌట్ పర్మిటే అక్కడ ఒక కేజీఎఫ్ మాఫియా లెక్క నడుస్తూ ఉంటుంది రూరల్ మండలంలో. మరి ఎందుకు ఈరోజు పొంగిలేటి నియోజకవర్గం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు? ఒక్కొక్క లీలలు, ఒక్కొక్క లీలలు, మామూలు లీలలు కాదు ఇక. ఓకేనా? ఇక ఇదొక పరిస్థితి. ఇక ఇంకా ఉన్నాయి వీళ్ళే. ఈయన ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటారు. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం కట్టుకుంటాడు అంటే ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటాడు. ఆ ఫంక్షన్ హాల్ బాజాప్తా ఎన్ఎస్పి ల్యాండ్లో భూములలో ఈరోజు ఆ ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు. దాని గురించి ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా రాదు. దాని గురించి అసలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు. ఇగో ఇది ఆ ఫంక్షన్ హాలు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్. ఇక నేను పోయే ముందు ఇగో ఇదంతా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిదే. కాబట్టి
కూలగొట్టాలని డిమాండ్ చేసి సెలవు తీసుకున్న స్టేట్ తెలంగాణ అమరవీరుల జోహార్. ఇది బాజాప్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్. ఇది గతంలో దీనికి మార్కింగ్ చేసిండ్రు. మరి ఇది ఎందుకు గుల్లగొడతలేరు? ఇది ఎందుకు మాట్లాడే ప్రభుత్వ భూమి కాదా? దీని వెనుక ఇంకొక ల్యాండ్ ఉంటుంది, ఇదే ఫంక్షన్ హాల్ వెనుక దాదాపు ఒక 100 ఎకరాలు ఉంటుంది. అక్కడ రాహుల్ గాంధీతో మీటింగ్ పెడతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కోమరెడ్డి వెంకరెడ్డి అంటాడు ఈ భూమి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి అంటారు. వాస్తవానికి అది ఎన్ఎస్పి ల్యాండ్. అంటే రేపు ఆయన కబ్జా చేసుకోవడానికి ఎన్నికల ముందే ఆయనకు పర్మిషన్ ఇచ్చేసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరు? పొంగులేటికి. ఎవరు? కోమరెడ్డి వెంకరెడ్డి. ఇది ఆయన భూముల్లో ఇక్కడ మనం మీటింగ్ పెట్టినామని చెప్పే పరిస్థితి. ఇక వీళ్ళ టార్గెట్ ఎవరు? ఏడ చూసినా పేదలే. ఈ శాడిస్ట్కి ఎవరు? ఈ శాడిస్ట్కు ఇప్పుడు శాడిస్ట్ ఏవైతే నేను శాడిస్ట్ అని చెప్పుకుంటుండో మళ్ళీసారి ఇందా నేనేం చెప్పుకుంటున్నా, మీ శాపనార్థాలు ఎక్కువైతేనా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ అబ్బా బాగుందంట. శాడిస్టిక్ ప్లేజర్. వాళ్ళ ఇండ్లు కూలుతూ ఉంటే, వాళ్ళ బతుకులు కూలుతూ ఉంటే ఈయనకు శాడిస్ట్ ప్లేజర్ ఉంటుందంట ఈయనకు. అర్థమైందా? ఒక శాడిస్ట్ ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తాడు చెప్పండి? ఓ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఒక శాడిస్ట్ అనేటోడు ఈరోజు ముఖ్యమంత్రిగా తగునా? అసొంటోడు మనకు తగునా? ఈరోజు అక్కడ దాదాపు ఒక 8 సంవత్సరాలకి వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్న వారి పరిస్థితి చూడండి. వాళ్ళు ఈమె హ్యాండిక్యాప్డ్. ఒకసారి ఈమె పరిస్థితి తినండి. ఆచార్య వినోబే గారు స్ఫూర్తితోని భూదాన భూములు అంటారు. భూదాన భూములు అంటే దానం ఇచ్చిన భూములు. మరి దానం ఇచ్చిన భూముల పైన ఎవరి కన్ను మీ మీద పడ్డది? ఎందుకు రాత్రికి ఇళ్ళని తొలగించారు? ఈ రోజు మీకు ఎందుకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ముగ్గురు మా మీద కన్నుపడి ఉంది. తుమ్మలు వీళ్ళు ఇక వీళ్ళందరూ ముగ్గురు అధికారులు ఉన్న వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. మహాత్మా గాంధీ ముగ్గురు కోతులు లెక్క. వాళ్ళు ముగ్గురే సార్. మాకు అసలు ఏం తెలియదు సార్. మేము ఇక్కడ ఉన్నాము. మాకు కొంచెం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుంటే మమ్మల్ని వచ్చి మేము పడుకున్న బయటికి లాగేసి జేసీబీలు వచ్చేసి కూరగొట్టేశారు సార్. అసలు ఏంటి అంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చినా, కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినాయి అన్నారు. మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. మా దగ్గర ఆర్డర్లు గత 8 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. అన్ని ఆర్డర్లు మాకున్నాయి. ఎవరు ఇచ్చారు మీకు ఇక్కడ ఇల్లు చేసుకోమని? ఎవరు చెప్పారు? మాకు ఏసీసీఆర్ఎం పార్టీ వాళ్ళే ఇచ్చారు. పార్టీ ఇచ్చింది. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీయా? ఎమ్మెల్యే పార్టీ సార్. ఎమ్మెల్యే పార్టీ. ఓకే, వాళ్ళు ఇచ్చారు. ఎమ్మెల్యే పార్టీ. ఎన్ని గజాలు? 60 గజాల? 100 గజాలు సార్. 100 గజాలు ఇచ్చారు. ఓకే. మీరు గుడిసె వేసుకుంటారా లేకుంటే పక్క ఇల్లు కట్టుకుంటారా? గుడిసే సార్. మీకు ఇంటి నంబర్ వచ్చిందా? రాలేదు సార్. కరెంటు కూడా లేదు సార్. కరెంటు లేదు. ఓకే. మరి ఎట్లుంటుందా మీరు చీకట్న? సోలార్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని మీకు ఓటు ఉండేనా? ఉంది సార్. ఓటు ఎక్కడ ఉండే? ఓటు ఇక్కడ ఉంది. ఇక్కడే సార్. ఇక్కడ ఓటు ఉండే? ఓటు ఉండే ఓటు వేసారు. మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు లీడర్లు వచ్చేదా ప్రచారానికి? వచ్చేవాళ్ళు సార్. వచ్చేదా? కాళ్ళు కూడా పట్టుకున్నారు సార్ ఏమని. ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు కొంగలెట్టి వచ్చిండు. మట్టి వచ్చి ఓటు అడిగింది. మీరు ఓటు వేసాం సార్. ఓకే. అప్పుడు మీ పట్టాలు ఇస్తాము అది ఏమన్నా వాగ్దానాలు ఇచ్చారా? చూస్తామన్నారు సార్. వాగ్దానాలు చూస్తామన్నారు. అంతేగాని మొత్తం ఎన్ని ఎకరాలు? 30 ఎకరాలు చూస్తాము అని ఎందుకన్నారంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు రోజు బీఆర్ఎస్లో ఉండే. బీఆర్ఎస్ అంటే కేటీఆర్తో ఉండే. అప్పుడు ఏం చేసిండు? అప్పుడే దాని మీద కన్నేసారు. 2000 కన్నేస్తే వీళ్ళు ఏం చేసిండు? అక్కడ లోకల్ వీళ్ళందరూ కలిసి 2019లో హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళకి ఇమీడియట్గా కరెంటు, మంచినీళ్ళు 2 కూడా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం వీళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు మరియు కరెంట్ ఇవ్వలేదు. మళ్ళా వీళ్ళ ఆ రోజు కూడా కూలగొట్టే ప్రయత్నం చేసింది. మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయిండ్రు. 2022లో హైకోర్టు పోయి మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి, మళ్ళీ కరెంటు తేవాలి అని చెప్పేసి మళ్ళీ హైకోర్టు మళ్ళీ గట్టిగా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినా కానీ మళ్ళీ కూడా వీళ్ళు స్పందించలేదు, ఇవ్వలేదు. ఇక చివర వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా మంత్రులు అయ్యి అక్కడంటే మన పప్పులు ఉడకలే, కానీ ఇక్కడ మాత్రం ఇక బాజాప్తా మన పెద్ద మంత్రులము బాజాప్తా ఈరోజు కూలగొడతామని చెప్పేసి చేతి కంకణం కట్టుకొని ఈరోజు అక్కడ పొద్దుగాల 3 గంటల ప్రాంతంలో అందరూ మంచిగా పండుకున్నాక వేలాది మంది పోలీసులతోని
ఉదయం 3 గంటలకు ఆ ఊరి మీద తిరగబడ్డారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ ఎవరు నక్సలైట్లు ఉన్నారా, ఎవరు టెర్రరిస్టులు ఉన్నారా, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా, అక్కడ అమ్యునేషన్ ఉందా, వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకొని కూర్చుందా? పొద్దుగాల 3 గంటలకు ఆకాశమితంగా నక్సలైట్ మీద దాడులు చేసినట్టుగా వీళ్ళ మీద ఎందుకు దాడి చేసిండ్రు? ఈ గుడిసెల మీద ఎందుకు అంత పొద్దుగాల పోయి ఈరోజు ఎందుకు స్వేరా విహారం చేయాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు మీ దగ్గర పక్కా ఆధారాలు లేవు ఇవి తీసుకోవడానికి. ఇవి మీ దగ్గర మీరు భయపడ్డరు, ఎందుకంటే మీరు తప్పు చేస్తుందని మీకు తెలుసు కాబట్టే ఈరోజు తెల్లారి దొంగలు లెక్క వేయరు. ఈరోజు ఆ పాపం పోలీసు వాళ్ళతో చేయించిన పాపం పని. మీ పాపాలు వాళ్ళ గుసురు తాకుతానయ్యబ్బా. వాళ్ళకి ఈరోజు మీరు పాపాలు చేస్తే ఈరోజు రేపటి వాళ్ళ పాపాలు తాకితే రేపటి దినాన్ని వాళ్ళు అనుభవిస్తాను. మీరు తెల్లారిపోయి ఆ పేదోళ్ళను ఇళ్ళకి వెళ్ళి సామాన్లు ఇసిరేస్తూ ఉంటే వాళ్ళని బయటికి గుంజుకొచ్చి వాళ్ళ ఇళ్ళ మీదకి పెద్ద పెద్ద జేసీబీలు పోయి అవి కూలగొడతా ఉంటే వాళ్ళ ఏడ్పులు, వాళ్ళ శాపనార్థాలు ఎవరికి తాకుతాయబ్బా? ఈ శాడిస్ట్ గానికి తాకుతాయా? శాడిస్ట్ గాని తర్వాత తాకుతాయి, ముందు తాకేటిది మాత్రం అక్కడ ఉన్న పోలీసులే తాకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకే తాకుతుంది. ఇక కలెక్టర్ ఇన్నేళ్ళకెళ్ళి చూస్తుండు, ఇన్నేళ్ళకెళ్ళి ఎందుకు పట్టించుకోవాలి, ఇన్ని రోజులకెళ్ళి ఎందుకు మాట్లాడలే? ఈరోజు పేదలకు పంచాల్సిన భూములు, పేదలకు ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇవ్వకుండా మీరు అవి ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మేము కూర్చున్నామో అక్కడికి రైట్ సైడ్లోనేమో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్నేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు, మరియు అక్కడ కొన్ని విల్లాస్ ఉంటాయి. అంటే కొంచెం దూరంలో 1 కిలోమీటర్ 1.5-2 కిలోమీటర్స్ రేడియస్లా అక్కడ ఉంటుంది. మా వెనక సైడ్ 1 కిలోమీటర్ మెయిన్ రోడ్ మీదకి పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఓకేనా? ఆడ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇక రేపటి దినాన ఇక్కడ కలెక్టర్ ఆఫీసు, అటు అవతల మా ఫంక్షన్ హాళ్ళు, మా జాగలు, మేము ఫ్యూచర్లో కబ్జా చేసుకోపోయే జాగలు, ఇటు లెఫ్ట్ సైడ్లో మా విల్లాలు. ఈ మధ్యలో ఈ గుడిసెలు ఎందుకు? ఈ పేదోళ్ళు ఎందుకు మా మధ్యలో? ఇక పేద గుడిసెలు ఈ మధ్యలో మా మధ్యలో ఎందుకు ఇవి? ఇక్కడ ఇది కూడా జర హిల్ స్టేషన్ లెక్క ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ఇక్కడ గుడిసెలేసుగా మేము కూర్చున్నామో అది కొంచెం ఎత్తుకుంటానంట, పైకి పోతే ఒక చిన్న మినీ జూబ్లీ హిల్స్ లెక్క ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్లో మేమే కట్టుకుంటాం, వీళ్ళు అవసరమా ఇక్కడ ఉండడు అని చెప్పి వీళ్ళని తీసేసి ఈరోజు వాళ్ళ గుడిసెలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసా? ఈరోజు వాళ్ళ సొంత జిల్లాలో నిన్నటి దాకా 23వ తారీఖు రాత్రి వరకు ఎవరైతే సొంత ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారో ఈరోజు అదే ఏ జిల్లాలో అయితే వాళ్ళు ఓట్లు వేసిండ్రో అదే జిల్లాలో ఈరోజు శరణార్థులు లెక్క ఉన్నారు వాళ్ళు. ఈరోజు పరాయి దేశం పోయి ఏ విధంగానైతే శరణార్థులు ఉంటారో ఆ విధంగా ఈరోజు శరణార్థులు లెక్క, రెఫ్యూజీస్ లెక్క అక్కడ క్యాంపులలో ఉన్నారు. ఎక్కడ క్యాంపులల్లో? అక్కడ అంబేద్కర్ భవన్లో కానీ, అక్కడ స్కూళ్ళల్లో కానీ, ఎక్కడ జాగుంటే అక్కడ ఉన్నారు. ఎవరైనా దాతలు వచ్చి అన్నం పెడితే అన్నం తిని అక్కడ ఉంటున్నారు. ఇట్లా ఈ విధంగా ఎవరు ఉంటారు? రెఫ్యూజీస్ ఉంటారు. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు ఉంటారు. వాళ్ళు శరణార్థులు ఎవరు చేసింది? ఈరోజు శాడిస్ట్ గాడు చేసిండు, శాడిస్ట్ గాడు. సరే ఆ జిల్లా మంత్రులు చేసిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిండ్రు అంటే సరే అదొక ఎత్తు. కానీ దీన్ని మొత్తం ఇది చేసింది ఎవరు? శాడిస్ట్ గాడు. ఏ శాడిస్ట్ గాడు? కాబట్టి ఇటువంటి శాడిస్ట్ ముఖ్యమంత్రి ఎవరికి ఉండడు అనుకుంటా. గొప్పగా చెప్పుకుంటే ఇంకా సిగ్గు లేకుండా. ఇంకో మీ శాపనార్థాలు ఎక్కువ అయితేనా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. వాళ్ళ బాధ అబ్బా బాగుంది కదా అంట, శాడిస్ట్ ప్లెజర్. నాకు అబ్బా బాగుంది కదా అని ఆయనకైనా అబ్బా అని చెప్పుకుంటుండు. అంటే అంత దౌర్భాగ్య, అంత దిగసారి. నాకు చీఫ్ మినిస్టర్ బాస్, నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు ఇంత చీప్గా నువ్వు ఎట్లా వ్యవహరిస్తావు నువ్వు? ఈరోజు నేను ఇంకోటి చెప్తా, ఈయన దగ్గర మున్సిపల్ మంత్రి ఉంటాడు. ఈరోజు అంటే పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం, ఈ శాడిస్ట్ కానీ పాలన చెప్తున్నా. ఈరోజు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పెన్షన్ ఆఫీస్ లెఫ్ట్కి వెళ్ళి తీసుకున్నాక ఆ రోడ్ నెంబర్ 12కి వెళ్ళి దాదాపు మన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పోతే కేబుల్ బ్రిడ్జ్, ఇంకా స్ట్రేట్గా పోతే బాలకృష్ణ ఇల్లు దాటి మరి ఇక్కడి వరకు మన చెక్ పోస్ట్ వరకు ఈరోజు అక్కడ ఇదేసిండ్రు. ఏది మన పెద్ద పెద్ద రోడ్స్ వేసిండ్రు. అక్కడ మార్కింగ్ చేసిండ్రు. ఎవరు? జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ మార్కింగ్ చేసిన పరిస్థితి. మరి అక్కడ మార్కింగ్ చేసిన కాడ ఇయాటి వరకు ఎందుకు చర్యలు లేవు? ఇయాటి వరకు అవి ఒక్కొక్కటి బాలకృష్ణ ఇల్లు అయితే 30 మీటర్ల లోపలికి పోయింది. 30 బాజాప్తా ఈరోజు 300 మీటర్ల లోపలి పోయింది. అంటే అది బరాబర్ 101% అది కూలగొట్టాల్సిన పరిస్థితి. మరి ఈరోజు దాని జోలికి ఎందుకు పోతలేరు? కేవలం ఈరోజు పేదలే ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళే ఎందుకు కూలగొడుతుండ్రు?
అని అంటే ఈరోజు వాళ్ళకి ఎవరికి దిక్కుసక్కి లేరు, ఎవరు వాళ్ళ దిక్కు మాట్లాడారు, ఎవరు ఏం చేసినా కానీ మనల్ని ఎవరు అడిగేటోడే ఉండడు. కాబట్టి అవి కూలగొట్టాలని చెప్పి టార్గెట్ చేసి ఈరోజు మరి కూలగొట్టిన పరిస్థితికి వచ్చిందని అంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నేను అది మొత్తం షూట్ చేసిన, అది ఇంత ఏది ఆ రోడ్డు పొడవుగున దాదాపు ఒక 10-15 కిలోమీటర్లు బాలకృష్ణ ఇల్లు అయితే మొత్తానికి పోతుంది, కానీ దాని జోలికి పోతలేరు. ఇవాళ మార్కింగ్ చేసి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది, 3.5 years. మీరు పోయి అక్కడ చూస్తే మీకు కనబడుతుంది. దాని లింక్ షేర్ చేస్తానేమో, అక్కడ చేసినటువంటి ఏదైతే వీడియో చేసినో నేను దాని లింక్ అక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దాన్ని వదిలేసి ఈరోజు కంప్లీట్ పేదలను టార్గెట్ చేసి పేదల ఇళ్ళు కూలగొట్టడమే ఈరోజు. అవి ఎవరికి ఆటంకంగా కూడా లేవు, ఎవరికి అడ్డం కూడా లేవు. లేకున్నా కానీ ఈరోజు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి కూలగొట్టే పరిస్థితి వచ్చిందంటే ఏంటన్నట్టు ఈరోజు ఈ తెలంగాణలో ఈ శాడిస్ట్ పాలనలో గొప్పలకు ఒక రూలు, పేదలకు ఒక రూల్ లెక్క నడుస్తూ ఉంది. గొప్పలకు ఒక రూలు, పేదలకు ఒక రూల్ లెక్కనే ఇక్కడ వ్యవహారం నడుస్తుంది. కానీ ఈరోజు అందరికీ ఒకే రూల్ లెక్క ఈరోజు ప్రభుత్వం లేదన్న దానికి ఇది ఒక మచ్చు తునక. ఇగో నేను తీసిన, ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఎంత దారుణమంటే రూలు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఏ తీరుగా వాడుతుంది చెప్పండి. ఇంకో ఇక్కడ చూడండి, మార్కింగ్ చేసి ఉంటుంది. నంబర్ కనవాళ్ళే రీసెంట్ కట్టించారు, మరి దీన్ని ఎట్లా సెటిల్మెంట్ చేసింది ఏంటి? దాదాపు ఒక 25-30 ఫీట్లు పడిపోవాలంటే ఈ అపార్ట్మెంట్ ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 ఇక్కడ పెట్టారు. అక్కడ ఇది 12 ఫీట్లు పడిపోవాలి. 12 ఫీట్లు రెడ్ మార్క్ వేసి ఉన్న చూడు, ఇవన్నీ కూలగొట్టాలి. దాదాపు ఒక 20 ఫీట్లు పడిపోవాలి. అపార్ట్మెంట్ ఇంటికి పోవాలి. చాలా ఫోటోలు తీయడానికి తయారుగా పెట్టారు. ఇదంతా ఇది మొత్తం పోవాలి. ఇంకా ఇది ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు లోపడిపోకుండా? ఇది దాదాపుగా 15 ఫీట్లు లోపడిపోవాలంటే బిల్డింగ్ ఎగిరిపోతుంది. అది పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఇవన్నీ మార్కింగ్ చేసినాయి. ఇక్కడ మార్కులు చెప్పాయి, కొంతమంది మార్కులు టూర్ చేసింది ఇక్కడ. ఇక్కడ సిపి ఆఫీస్, హైదరాబాద్ సిపి ఆఫీసు, దీనికి కూడా వేయాలి. మరి దీనికి మార్క్ వేయాలి కదా, దీనికి కూడా అది కూడా వెనక పోవాలి. అది కూడా రోడ్డు పైన ఉంది, హైదరాబాద్ సిపి ఆఫీసు. అదేనా? ఇక 12 ఫీట్లు లోపలికి పోవాలి. ఇది 12 ఫీట్లు పోవాలి లోపలికి. సీఎం గారి వైపు నిన్నలే ఉంటుంది. ఇలా సీఎం గారు 6వ ఫ్లోర్లు ఉంటారు. ఇది కూడా లోపలికి పోవాలి. సిపి ఆఫీస్ కూడా రోడ్డు పైన ఉంది, దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్ లో తీసేయాలి లోపలికి. అదే నాది ఎంత లోపలికి పోవాలో ఇప్పుడు యూటర్లో చెప్తా. ముందు చెక్ పోస్ట్ దాకా పోయి అక్కడికి వెళ్ళి యూటర్లా తీసుకొని వస్తా. ఇక ఇది 21 ఫీట్లు లోపలికి పోవాలి పెద్ద బిల్డింగ్. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, బడా బాబులు ఉన్న ఇల్లు. హైదరాబాద్ వాళ్ళ ఇల్లు కూడా పెడతావు, ఎక్కడో ఉన్నాయని కూడా పెడతావు. హైదరాబాద్ లో కనబడదు. ఇది మార్కింగ్ చేసింది. ఇది మాస్టర్ ప్లాన్ ఉన్నదప్పా. ఇవాళ డెవలప్మెంట్ కోసం కాదు, ఇప్పుడున్న డెవలప్మెంట్ కోసం చేసింది కాదు. ఇదంతా కంప్లీట్ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి మార్కింగ్ అని చెప్పేదంతా మాస్టర్ ప్లాన్ లో ఉంది వేసినటువంటి ఇది. ఇక ఇక్కడ అంతా వేసింది చూడు. ఇవన్నీ కావా? కళ్ళు దొబ్బినాయి ఇవన్నీ. ఈ రోడ్ నెంబర్ 2 వాళ్ళంతా బయటికి పోవాలి. ఇక్కడ ఎవరు ఉంటారు? అంత కిరాయిలకు ఇచ్చుకొని, లేకపోతే ఒక్కొక్క ఇంట్లో ఉంటే 2-3 ఉంటారు. అర్థమైందా? 2-3 ఉంటారు. అలా 4 కార్లు ఉంటాయి. 2-3 ఉన్న దానికి 4 కార్లు ఉంటాయి. రోడ్ నెంబర్ 12. ఇక మార్కింగ్ 36 ఫీట్లు లోపలి పోవాలి. చూడండి, 36 ఫీట్స్ లోపలి పోవాలి. రైట్ సైడ్ లా ఇక 37 ఫీట్లు లోపలి పోవాలి. రెడ్ మార్కేషన్ ఉన్నది చూడండి అక్కడ. ఆ రెడ్ మార్కేషన్ మొత్తం గులగొట్టాలి. 36 ఫీట్లు, 20 ఫీట్లు అసలు బిల్డింగ్ వేసిపోతాయి. ఇక్కడ చూడండి మళ్ళీ. కానీ చదువు పోయి మిడిల్ క్లాస్ వెళ్ళి విలేజ్ పెడతారు. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు. రేపు పోచంపల్లికి వెళ్ళి ఆ గాంధీ ఆశ్రమంకి వెళ్ళి తర్వాత 46 ఫీట్లు లోపల పోవాలంటే బిల్డింగ్ ఎగిరిపోవాలి కంప్లీట్ లోపలికి. 46 ఫీట్లు లోపల పోవాలి. అది పన్నెండు నడుస్తాను కనవాడే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి. ఇక్కడ అంతా బడాబాబులు దాదాపు 15 లక్షల బండ్లు అది. కాబట్టి అవి ముట్టుకోరా, ఆ జోలికి పోదు. అర్థమైందా?
పేదవానికే ఇక్కడ ఇవన్నీ ఇగో ఇక్కడ మార్కింగ్ మొత్తం దూసేసిండు ఇక్కడ మార్కింగ్ మొత్తం దూసిండ్రు. ఇదంతా ఎక్స్టెన్షన్ చేయాలని ఉన్నది. రోడ్ నెంబర్ 12 ఇది. రోడ్ నెంబర్ 12 మరి అందరు ఛానల్ దొబ్బిందో కళ్ళు కనబడతలే కావచ్చు ఛానళ్లకు. ఇక్కడ కట్టినటువంటి ఇవి ఛానల్ కనబడతలే కావచ్చు. అర్థమైందా? వాళ్ళ ముఖాలు కనబడతలేవు. ఇక్కడ మార్కింగ్ చేసినా కనబడలేదు. 182 ఫీట్లు పడిపోవాలి. అది 182 ఫీట్లు అంటే అది మొత్తం కంప్లీట్ గా పోవాలి. అంటే ఇక్కడ ఎక్కడ చేస్తే తక్కినాన్ని ఆపాకొచ్చాయని ఎవరు ముడతలేరు. ఇక మరి ఎవరెవరిని కాపాడికో దేని కాపాడికో తెలియదు. కానీ ఇక ఇది 180 ఫీట్లు పడిపోవాలి నంబర్ చూడు. అంటే బిల్డింగ్ కంప్లీట్ ఎగిరిపోవాలి. ఇది ఆ బిల్డింగ్ కంప్లీట్ ఎగిరిపోవాలి. ఇది ఇక్కడనే బాలకృష్ణ ఇల్లు కూడా ఉంటుంది. బిల్డింగ్ ఫీట్లు లోపడిపోవాలి. చూడండి జనవరి ఏది కూడా ఫీట్లు లోపడిపోవాలి. బాలకృష్ణ ఇల్లు అంటే ఇల్లు వేసిపోవాలి. ఇగో ఇప్పుడు బాలకృష్ణ ఇల్లు వస్తుంది చూడండి. ఇట్లా యూటర్న్ తీసుకున్నాము. ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నాం మనం. ఈ బ్రిడ్జికి ఇట్లా పోతే పెద్దమ్మ టెంపుల్ వస్తుంది. ఇంకా ఈ సందకెళ్ళి పోతే లెఫ్ట్ పోతే సీఎం ఇల్లు వస్తుంది. సీఎం రోజు ఇట్లకెళ్ళే పోతుంది. మరి సీఎం ఇట్లకెళ్ళే వేస్తాడు. ఇట్లా మాస్టర్ ప్లాన్ చేస్తే ఇదిగా మంత్రి పదవి ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి. నీకు ఏమన్నా సిగ్గు శరం ఉండాలి. ఈరోజు గరీబోన ఇల్లు గుల పెడతావు, మధ్య తరగతి ఇల్లు గుల పెడతావు, మరి కడుపుపోయేట గుడిసెలు గుల పెడతావు, పోలీసు వాళ్ళని పెట్టి ఖాళీ చేపిస్తావు, పోలీసు వాళ్ళ శాపాలు ఇప్పిస్తావు, పోలీసు శాపాలు నీకేమో ఆస్తులు. ఇవంతా ఇరకటం లేవంటే ఇవన్నీ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం చేయాల్సినవి. ఇది పబ్లిక్ కన్వీనియన్స్ కోసము జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో ఇవన్నీ వెనక పోవాలని చెప్పి పెట్టినాయి. ఇవన్నీ వెనక తీయకుండా అర్థమైందా? ఇవన్నీ వెనక తీయకుండా ఇవి పెట్టే పరిస్థితి. ఇదంతా మార్కింగ్ అయింది. ఇది ఈ మార్కింగ్ అయిన రోడ్డు ఏమో వదిలేసిండు. పెద్దమ్మ రోడ్డు సందులోకి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది. ఈ వెనక సైడే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్లు ఇవాళ కనబడాయి. అర్థమైందా? రోడ్ నెంబర్ 12 ఉన్న మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. రోడ్డు వెడల్పు చేయాల్సినాయి. అది కనబడాయి అన్నట్టు. ఇది ఎక్కడికెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటికి పోతుంది. రోడ్లన్నీ ఈ రోడ్లన్నీ ఇక్కడికెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయినా రేవంత్ రెడ్డి ఇంటికే పోతాయి. ఇది ఆయన కనబడాయి. భూటాన్ భూములు కనబడతాయి. అవి ఆటంకం వచ్చినాయట. ఏదో తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు కలుసుకున్నాడు అన్న రోజుల కింద. కలుసుకొని మా చంద్రబాబు నాయుడు ఏం చెప్పింటే మా టీటీడీ పోటీ కావాలంట. అక్కడ దానికోసం గులబెట్టిండ్రంట. దాని పూర్తి వివరాలు నేను చెప్తా. ప్రస్తుతం అయితే ఇక మా రోడ్ నెంబర్ 12 ప్లస్ మన కేబుల్ బిట్ పోయి ఇక్కడ 220 ఫీట్లు లోపలి పోవాలి. 220 ఫీట్లు లోపలి పోవాలి. అంటే బాలకృష్ణ ఇల్లు బాలకృష్ణ ఇల్లు ఇక్కడ 20 ఫీట్ల లోపలికి 20 ఫీట్లు. అదేనా 20 ఫీట్లు లోపలికి పోవాలి. ఇది ఇంకా ఇది మనం బాలకృష్ణ ఇంటి కాదు నాకు ఇప్పుడు. ఓకేనా? ఇది బాలకృష్ణ ఇల్లు 223 ఫీట్లు లోపలి పోవాలి. బాలకృష్ణ ఇల్లు అంటే ఇల్లు మొత్తం వేసుకోవాలి. చూసి కదా మార్కింగ్. బాలకృష్ణ ఇల్లు, సినిమా యాక్టర్ బాలకృష్ణ ఇల్లు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు, చంద్రబాబు నాయుడు బామ్మడిది బాలకృష్ణ ఇల్లు ఈరోజు 232 ఫీట్లు లోపలి పోవాలంటే ఇల్లు కూలిపోవాలి. మరి ఇవాళ దాకా రేవంత్ రెడ్డికి ఆ ఇల్లు జోలికి పోయే దమ్ము లేదు. నీకు 2000 మన రోడ్ నెంబర్ 12 ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మార్కింగ్ చేసి దాదాపు 3.5 సంవత్సరాలైనా అలా ప్రజలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇవాళ వరకు ఆ రోడ్డు వెడల్పు చేసే పని నువ్వు ఎందుకు చేస్తలేవు? ఎందుకు అక్కడ డెమాలేషన్ జరుగుతలేవు? ఎందుకు అక్కడ రోడ్డు విస్తరణ జరుగుతలేదు అని అంటే ఈరోజు అక్కడంతా బడా బాబులు, వైట్ కాలర్ దొంగలు, బడా బాబులు, గొప్పోళ్ళు వాళ్ళందరూ మన వీళ్ళ బామ్మర్దులు వాళ్ళందరూ ఉంటారు. పెద్ద వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళను కాపాడడానికి వాళ్ళ ఇల్లు ముట్టుకుంటలేదు. జనం ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ ఇవి మాత్రమే కూలగొట్టాము. అలా చాలామంది ఖాళీ చేసి కిరాయిలకు ఇచ్చుకొని వెళ్ళిపోయారు. అయినా కానీ అవి మేము కూలగొట్టాం. కానీ పేదోళ్ళై మాత్రం కూలగొడతాము అని అంటారు. ఎవరంటారు పేదోళ్ళై మాత్రం కూలగొడతా అని? ఇగో ఈ శాడిస్ట్ గాడు. నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా. ఈ అబ్బా భలే అంటుండు. ఎందుకంటే ఆయనకి ఏడ కూడా ఇండ్లు పేదోళ్ళకి ప్రతి 3 నెలలకు టార్గెట్. ప్రతి 3 నెలలకు ఇండ్లు కూలాలన్నా, హైడ్రా పేరు మీద ఇండ్లు కూలాలన్నా, ఎవరైనా పేదోళ్ళ భూములు గుంజుకోవాలన్నా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తీసుకుపోయి ఎక్కడన్నా కుదబెట్టుకో అన్నా, అమ్ముకో అన్నా, లగిచెర్ల భూములు గుంజుకో అన్నా, పొద్దు మాపి ఇవే ఐడియాలు. ఎక్కడ ఎవరి భూమి గుంజుకోవాలి, ఏం చేయాలి. ఇటువంటి దొంగ ముఖ్యమంత్రి, శాడిస్ట్ కాదు దొంగ. శాడిస్టు ఒకటి, దొంగ కూడా. ఈ రెండు లక్షణాలు గల ముఖ్యమంత్రి ఎవరికి ఉందంటే మన తెలంగాణకే ఉన్నారు. ఇక ఆయనకు దేనికి ముద్దో, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఎందుకోసం ముద్దో వాళ్ళకే తెలియాలి. నాకైతే తెలియదు, మనకు తెలియదు. ఇది పరిస్థితి. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా మన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవాళ ఇంకా 2 చనిపోవడం జరిగింది. నేను దాని గురించి రేపటి దినం మాట్లాడతాను. ఎందుకంటే ఇవాళ పేదలు ఇండ్లు కూలిపోయి ఈరోజు గూడు లేకుండా తెలంగాణ వాళ్ళ సొంత జిల్లాలో ఈరోజు రెఫ్యూజీలు లెక్క ఉన్నారు. వాళ్ళు ఈరోజు పేదలు ఏ విధంగా ఉన్నారు, రెఫ్యూజీస్ లెక్క ఉన్నారు. పేదలు ఏ విధంగా ఉన్నారు, అనాథ శరణార్థులు లెక్క ఉన్నారు. ఈరోజు శరణార్థులు లెక్క, వేరే దేశంపై తలదాచుకునే శరణార్థుల లెక్క ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఆ శరణార్థుల లెక్క చేసింది ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక శాడిస్ట్ చీఫ్ మినిస్టర్ గాడు. కాబట్టి ఇది పరిస్థితి. ఖచ్చితంగా మనందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఖమ్మంలో ఇల్లు కోల్పోయిన వారి తరఫున మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఈరోజు చట్టం అనేది అందరికీ ఒకటే తిరిగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇప్పటి వరకు మనం అందరిని మర్చిపోయిన అంతటా పోతాడు. ఇయాటి 24వ తారీఖు ఇల్లు కూలితే ఇయాటి వరకు తీర్మానం మల్లయ్య ఎక్కడికి పోలేదు. తీర్మానం మల్లయ్య ఇయాటి వరకు పోలేదు. ఇక చూసుకుంటాడు. ఇక ఇప్పుడు పోతే మంచా చెడా, ఇప్పుడు పోతే నాకు లాభం. ఆయన లోకల్ ఎమ్మెల్సీ. అక్కడ నీకు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 తీర్మానం మల్లయ్య అనేటోడు ఈరోజు ఎమ్మెల్సీకి ఉన్నాడు. ఇవాళ అందరం పోయి వచ్చినాం. ప్రతి ఒక్కరు పోయి ఇవాళ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఎందుకు ఇవాళ దాకా పోలేదు? ఇవాటి వరకు ఎన్ని రోజులైంది? నెల అయిపోతుంది. అదే వారం అయిపోయి 24, 25, 26, 27, 28 5 రోజులు అయిపోయింది. 5 డేస్ గడిచింది. ఇవాళ దాకా లోకల్ ఎమ్మెల్సీ గతి లేదు. అక్కడ రేవంత్ రెడ్డి పర్మిషన్ కోసం ఉండా తీర్మానం మల్లయ్య గారు ఇవాళ దాకా పోకుండా ఎందుకున్నాడు? ఇవాళ దాకా అక్కడ దాకా పోకుంటే ఎందుకు మాట్లాడతలే? ఇవాళ దాకా తీర్మానం మల్లయ్య ఆయనకు టైం లేదా? ఇక్కడ ఇవాళ వాళ్ళతో నోట్లు వేయించుకుంటావు, అక్కడ ఎమ్మెల్సీగా గెలుస్తావు. నువ్వు అక్కడ కూలుతుంటేనే ఇమ్మీడియట్గా పోయి అక్కడ బుల్డోజర్లకు అడ్డం పండుకోవాలి. నువ్వు వాటి నాపాలే. ఈరోజు మేము ఎమ్మెల్సీగా నిలబడి డిపాజిట్ రాకుండా మేము పోయినాం. మాకు డిపాజిట్లు కూడా రాలే, చెప్పుకుంటున్నా కానీ నేను. అయినా కానీ మేము పోయినాం. వాళ్ళ తరఫున మేము నిలబడ్డాం మానవత్వంతో, మనిషి లెక్క. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేసిన. అర్థమైందా? జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఈరోజు ఫిర్యాదు చేసిన. నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు ఫిర్యాదు చేసిన. ఎక్కడి పోయిండు తీర్మానం మల్లయ్య? మరి ఎమ్మెల్సీ ఎక్కడి పోయిండు? మేధావులు ఎక్కడి పోయిండ్రు? కోదండరాం ఎక్కడి పోయిండు? మల్లెపల్లి లక్ష్మయ్య ఎక్కడి పోయిండు? గండ చక్రపాణి ఎక్కడి పోయిండు? ఈ మేధావులు ఎందుకు కనబడతారు ఖమ్మం జిల్లాలో ఈరోజు అంతమంది నష్టపోతూ ఉంటే? ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాస అంటోడు ఇంతవరకు బాజాప్తా కబ్జాలు పెట్టుకుంటారు, కట్టుకుంటారు. ఆయన అటువంటి దాని మీద ఎటువంటి చర్యలు ఉండేవి. దానిపైన ఆయన ఫంక్షన్ హాల్ కూలగొట్టాలని ఏ రోజు కూడా మాట్లాడారు. పూలపల్లిలో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. అదంతా ప్రభుత్వ భూములలో తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు. స్థానికంగా ఎమ్మెల్సీ మాట్లాడారు. ఇయాటి వరకు దేనికోసం మాట్లాడతలేడు తీర్మానం మల్లయ్య ఎమ్మెల్సీగా. ఈరోజు కేవలం పదవులు ఎంజాయ్ చేయడానికి మాత్రమేనా ఇది మీకు? శాడిస్ట్ అని చెప్పుకుంటే ఈ శాడిస్ట్ పాలన నియసోటు ఎమ్మెల్సీ ఈరోజు అవసరమా? ఈరోజు 5 రోజులు గడిచినా కానీ ఈరోజు చేతులు కట్టుకొని కూర్చున్నామని అంటే ఈరోజు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వాలని అక్కడ పోనీకి. ఇవాళ అడుగు పర్మిషన్. బక్క జెర్సన్ కూడా పోయి వచ్చిండు, నాకు పర్మిషన్ ఇక నేను పోవాలని చెప్పి. ఇంత దారుణమైన పరిస్థితికి మీరు ఒడిగట్టింది ఈరోజు. ఇది చాలా భయంకరం. కష్టంగా వాళ్ళతో ఖమ్మం బాధితులతో నిలబడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉన్నది. వాళ్ళు ఈరోజు సొంత జిల్లాలో సొంత ఊర్లో ఇల్లు లేకుండా శరణార్థులు లెక్క అక్కడ బతుకుతూ ఉన్నారు. మేధావులు కనవారు, స్థానిక ఎమ్మెల్సీ కనవారు, మాట్లాడిన వాళ్ళు కనవారు. ఒక పెద్ద డ్రామా బాజీ నడిపించేస్తున్నారు మోసం చేసుకుంటా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.